మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ నియంతృత్వ పాలన సాగిస్తున్నాడని నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నాడని విమర్శించారు. చెన్నూరులో ఇప్పటి వరకు ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంతకుముందు క్యాతనపల్లి మున్సిపాలిటీ ఘటనలో అక్రమ కేసులకు సంబంధించి రామకృష్ణపూర్ పిఎస్కు హాజరై రిజిస్టర్లో సంతకం చేశారు. వడ్లన్నీ కూడా ఇవాళ కళ్ళాల్లోకి వచ్చినాయి. కానీ దారుణం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రంలో కూడా వడ్లు కొంటున్నటువంటి పరిస్థితి మంచిర్యాల జిల్లాలో కనబడతలేదు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనైతే అస్సలే కనబడతలేదు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ జిల్లా నుండి మంత్రి గారు వివేక్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చెన్నూరు నుండి వారు ఎమ్మెల్యే ఉన్నారు. ఇవాళ ఎక్కడ కూడా వడ్లు కొంటలేరు. కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి రైతులు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇందాక కూడా మా జైపూర్ మండల నాయకులు చెప్తా ఉన్నారు, టేక్మట్లలో ఏదో రైతులు ఆందోళన చేశారని చెప్పి. సో నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే వడ్ల కొనుగోలును చాలా సీరియస్గా కళ్ళాలకు వచ్చినటువంటి వడ్లన్నీ కూడా కొనాలి ఈ ప్రభుత్వం. అదేవిధంగా నిన్న తడిసినటువంటి ధాన్యాన్ని చెన్నూరు మండలంలో దాన్ని కూడా తీసుకోవాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము 1-2 రోజులు చూస్తాం. డెఫినెట్గా రైతాంగం మొత్తాన్ని తీసుకొని రోడ్లు ఎక్కుతాం, పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పి మంత్రి వివేక్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ అంశం, నిన్న చెన్నూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి అంబేద్కర్ చౌక్ నుండి అటు రావి చెట్టు వరకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మొత్తం ఇండ్లు గులగొడతా ఉన్నారు రోడ్డు విస్తరణ పేరిట. ఇదెక్కడ దుర్మార్గము? హైడ్రా పేరిట హైదరాబాద్లో ఏ రకమైనటువంటి విధ్వంసం జరుగుతూ ఉందో ఇవాళ చెన్నూరు పట్టణంలో ఇవాళ రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న దుర్మార్గంగా కూలగొట్టారు. జైపూర్ పవర్ ప్లాంట్లో చుట్టుపక్కల 9 ప్రభావిత గ్రామాలు ఉంటాయి. ఒక్కరికి ఉద్యోగం ఇస్తలేరు. మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లీలు పుట్నాలు వంచుకున్నట్టు మంత్రి సిఫారసు లేఖలతో ఎవరెవరికో ఉద్యోగాలు పెట్టిస్తున్నారు. జైపూర్ పవర్ ప్లాంట్లో ఒక సమస్య, చెన్నూరు పట్టణంలో ఒక సమస్య, నియోజకవర్గం మొత్తంలో రైతాంగానికి ఇంకో సమస్య. మరి మంత్రి గారు పదవిలో ఉండి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు తప్ప ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ నియంతృత్వ రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఇటువంటి పద్ధతులు బంద్ చేయాలని చెప్పి నేను మంత్రిని కోరుతా ఉన్నా. తక్షణమే తడిసిన ధాన్యంతో సహా మొత్తం నియోజకవర్గంలో ఎన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందో కళ్ళలకు వాటన్నిటిని ఇమ్మీడియట్గా కొనాలి.